బ్రేకింగ్ చూస్తున్నాం. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతుంది. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 59,734 మంది భక్తులు దర్శించుకున్నారు. శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల ఆదాయం వచ్చింది. తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు నిండిపోయాయి. నిన్న స్వామివారిని 59,734 మంది భక్తులు దర్శించుకున్నారు. ఇక శ్రీవారి హుండీ ఆదాయం 3.52 కోట్ల ఆదాయం వచ్చింది. దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి మహేష్ అందిస్తారు. మహేష్, సుజాత, తిరుమలకి పోటెత్తిన భక్తులను చెప్పుకోవచ్చు. దాదాపు 31 కంపార్ట్మెంట్ల నుండి కూడా బయట వేచి ఉన్న భక్తులు ఉన్నారు. సో నిన్న స్వామివారి భక్తుల సంఖ్య దర్శించుకున్న సంఖ్య 59,734 మంది దర్శించుకోవడం జరిగింది. అదే విధంగా నిన్న శ్రీవారి ఉండి ఆదాయం కూడా 3.52 కోట్లుగా నిర్ధారించడం జరిగింది. అదే సర్వదర్శనానికి 24 గంటలు పడుతుంది. మరో పక్క ఈ చలి ఎదురుగాలులు ఉండడంతో కూడా భక్తులు కొంత ఇబ్బంది పడుతున్నారు. అయినా కూడా టీటీడీ దగ్గర ఉన్న అన్ని ప్రసాదాల ఏర్పాట్లు కూడా, వసతి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు సుజాత. మరో పక్క కూడా ఈ చలి తీవ్రత ఎక్కువగా ఉంది, మంచు ఎక్కువగా ఉండడంతో కూడా భక్తులు బాగా కూడా క్లైమేట్ కూడా ఎంజాయ్ చేస్తాం జరుగుతోంది సుజాత. రైట్, థ్యాంక్ యూ మహేష్.